హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఇదే విధమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. చూడొచ్చు మనం పూర్తిగా దారి పొడవుతున్న కార్లు ఏ విధంగా దర్శనమిస్తున్నాయో వేలాది సంఖ్యలో కూడా కార్లు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గత 2 రోజుల నుంచి ఇప్పటి వరకు 1,20,000 వాహనాలు కూడా ఇదే దారి గుండా వెళ్ళినట్లు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంక్రాంతికి కూడా రద్దీ ఉంటుంది, కానీ ఈసారి సంక్రాంతికి గతంలో ఎప్పుడూ లేనంత విధంగా వాహనాలు బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగా సెలవులు ముందే రావడంతో కూడా ఎక్కడికక్కడ రోడ్డంతా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కూడా మొత్తం రాత్రంతా ఇదే విధమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా 2 రోజుల పాటు కూడా ట్రాఫిక్ ఇదే విధంగా కొనసాగే అవకాశం కనపడుతుంది. ఆ ట్రాఫిక్ ఎక్కువగా జామ్ కావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం, గతంలో ఆ టోల్ బూత్ల వద్ద ఈ ట్రాఫిక్ జామ్లు ఇలా వేలాది సంఖ్యలో కూడా వాహనాలు క్యూ లైన్ లో చూసేది. కానీ ఇప్పుడు ఆ పోలింగ్ ట్రాఫిక్ టోల్ బూత్ దాటిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే ఉందో హైవే మరమ్మతుల కారణంగా హైవే పనులు కొనసాగుతున్నాయి. ఆ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పూర్తిగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో కూడా ఆ వాహనాలన్నీ కూడా వేలాది సంఖ్యలో వచ్చే వాహనాలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి ఆ సర్వీస్ రోడ్డు గుండా వెళ్లాల్సి ఉండడంతో కూడా ఈ విధంగా ఆ క్యూ లైన్ లో భారీగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సంక్రాంతి అంటే మొత్తం పట్నం వాసులంతా కూడా పల్లెబాట పడతారు. ఎక్కడికక్కడ కోడి పందాలు కానీ భోగి మంటలు కానీ సంక్రాంతి పండుగ అంటే కూడా ప్రతి ఒక్కరూ వెళ్తుంటారు. ఇక్కడ అద్దంకి వైపు వెళ్ళేవారు అద్దంకి వైపు వెళ్ళే వాహనాలు కానీ అదేవిధంగా విజయవాడ వైపు వెళ్ళే కానీ అన్నీ కూడా ఇదే రహదారి గుండా రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అద్దంకి వైపు వెళ్ళేవారు నార్కట్పల్లి వద్ద రైట్ కి క్రాస్ అవుతారు. అదేవిధంగా విజయవాడ వెళ్ళే వాహనాలు స్ట్రైట్ గా సూర్యాపేట మీదుగా వెళ్తుంటాయి. మనం చూస్తున్న మొత్తం బంపర్ టు బంపర్ వాహనాలన్నీ కూడా ఏ విధంగా కిక్కిరిసిపోతున్నాయో మనం చూస్తున్నాం. పూర్తిగా పోలీసులు గత 2 రోజుల నుంచి కూడా రోడ్లపైనే దర్శనం ఇస్తున్నారు. ఎక్కడికక్కడ డే అండ్ నైట్ కూడా షిఫ్ట్ల వారీగా డ్యూటీలు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నాం, దీనికి ప్రధానంగా ట్రాఫిక్ జామ్ కావడానికి కూడా కారణం మనం విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణ పనులు ఉన్నాయో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇక్కడ హైవే పై కొనసాగుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఈ చిన్న రోడ్డుపై వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డుపై వెళ్ళడానికే నరక యాతన పడుతున్నారు. పూర్తిగా ఈ ఫ్లైఓవరే అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. ఈ ఫ్లైఓవర్ మరమ్మతు పనుల వల్లనే ఈ విధంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కిక్కిరిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విఐపి వాహనాలు వెళ్లే వాహనాలు ఆ విధంగా ఆ మార్గంలో వెళ్తున్నాయి. ఎమర్జెన్సీ వాహనాలను కూడా ఆ రూట్ లో మళ్లిస్తున్నారు. పూర్తిగా బ్రిడ్జి కింద చూసినట్లయితే వేలాది సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం పూర్తిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో పూర్తిగా ట్రాఫిక్ అడ్డంకిగా మారింది. చౌటుప్పల్ టోల్ గేట్ మొదలుకొని చౌటుప్పల్ దాటిన తర్వాత ఇక్కడ ఈ పెదకాపర్తి వద్ద నిర్మాణ పనులు మొదలవుతున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ చిట్యాల వద్ద, ఆ తర్వాత నకరికల్ దాటిన తర్వాత అదేవిధంగా సూర్యాపేట జంక్షన్ లో మొత్తం ఇవి ఫ్లైఓవర్ నిర్మాణ మరమ్మతుల పనుల కారణంగానే కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ గమ్యస్థానం సాధారణంగా గమ్యస్థానం చేరాలంటే హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలంటే 5 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు మొత్తం పూర్తిగా 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా సమయం పడుతుంది. ఉదయం బయలుదేరిన వారు కనీసం ఇక్కడ చిట్యాల దాటడానికే మధ్యాహ్నం వరకు సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇప్పటికైనా అంతా కూడా వాహనదారులు ప్రయాణం చేసేవారు అంతా కూడా ముందుగానే గమనించుకొని డ్రైవర్లు అంతా కూడా ముందే ప్రిపేర్ అయి వస్తే బాగుంటుంది. మొత్తం కూడా పిల్లలతో కలిసి లగేజ్ తో వస్తున్నారు కాబట్టి వారంతా కూడా ఇక్కడ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ హైవే ప్రతినిత్యం మామూలుగానే రద్దీగా ఉంటుంది. రోజుకు 30 నుంచి 35,000 వాహనాలు ఈ రోడ్డు నుంచి ప్రయాణిస్తుంటాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ కావడంతో కూడా రెట్టింపు సంఖ్యలో 70 నుంచి 80,000 వాహనాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ అంతరాయం
కావడానికి, ట్రాఫిక్ జామ్ కావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఈ ఫ్లైఓవర్ ఆ మరమ్మత్తు పనులే కారణం అని తెలుస్తుంది. ఇంకా 2 రోజుల వరకు కూడా ఇదే విధంగా ట్రాఫిక్ కొనసాగే అవకాశం కనపడుతుంది. డే అండ్ నైట్ రాత్రి చూసినట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం చూస్తున్నటువంటి ఇక్కడి నుంచి కూడా కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ఈ విధంగానే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని కూడా విజయవాడ వెళ్ళే వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.